ఈరోజు యోగా కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం సాంప్రదాయాన్ని అనుసరించి మరియు వంశ ఋషిభ్యో అంటే లీనేజీ ఒక వంశ ప్రకారంగా గురు శిష్య పరంపరగా వచ్చినటువంటి ఒక యోగా విద్యని ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో జోడించి మనం నేర్చుకున్నప్పుడు మనకి అది పూర్తిగా ఉపయోగపడుతుంది. ఆ కాలంలో వాళ్ళు వాడినటువంటి భాష, ఆ భాషనే వాళ్ళ యొక్క సాంకేతిక భాష, శాస్త్రీయమైనటువంటి భాష. ఆ భాష ఈరోజు మనం ఆంగ్లంలో మన శాస్త్రం అనేది అభివృద్ధి చెందింది కనుక సో ఆ శాస్త్రానికి ఈ శాస్త్రాన్ని మనం జోడించినప్పుడే మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. అందుకే సాంప్రదాయం అనేది మనం ఎప్పుడు వదలకూడదు. ఆ గురు శిష్య పరంపరగా వచ్చినటువంటి యోగ విద్యని మనం ఎప్పుడు కూడా అది ఫాలో అవుతేనే, అది అనుసరిస్తేనే, మనం ఏమీ చేర్చకుండా ఉంటేనే ఆ యోగ విద్య అనేది ఆ మునులు ఆ ఋషులు ఎలా ఇచ్చారో దానివల్ల మనం అలా సాధన చేసినప్పుడు మనకు పూర్తి లాభం కలుగుతుంది. కానీ వాళ్ళు ఈ శరీరాన్ని పూర్తిగా లోతున ఈ మనసుని శరీరాన్ని విశ్లేషించి ఆ పరమాత్మని, అల్లాని, హోలీ స్పిరిట్ని తెలుసుకున్నటువంటి గొప్పనేటువంటి వ్యక్తులు కనుక ఆ పరమసత్యానికి మనం యొక్క ఆధునికమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో ఈ శరీరము మనసుకు సంబంధించినటువంటి ఆధునిక పరిజ్ఞానంతో, అంటే అనాటమీ అని అంటాం, ఫిజియాలజీ అని అంటాం. సో మన శరీర శాస్త్రం, శరీరం ఎలా పనిచేస్తుంది, మన మనసు ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయం ఆధునిక శాస్త్రం యొక్క పరిభాషలో నేర్చుకుంటే మనకి యోగా అనేది పూర్తిగా అర్థమవుతుంది. ప్రతిరోజు ఇలా మన యోగా మొదలెట్టగానే మీరు ఈ కార్యక్రమం మొదలవుతుందంటేనే మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఈ చారణ తాళాసనంతో మనం మొదలవుతే, ఆసనాలు మొదలెడితే మీరు ఈ ఉపవిన్యాసాలతో రెడీగా ఉంటే మనం విన్యాసంలో వెళ్ళిపోవచ్చు. సో హాఫ్ అన్ అవర్ మనకి ఉండేటువంటి ఈ ప్రోగ్రాంలో పూర్తి లాభాన్ని మనం తీసుకోవచ్చు. లేకపోతే 5 నిమిషాలు ఈ ప్రిపరేషన్కే మనకి సమయం వెళ్తుంది. అయినా మొదటి కొన్ని రోజులు మనం ఈ ప్రిపరేషన్ చేద్దాం. కానీ నెమ్మదిగా మీకు ఏ విధంగానైతే క్రమశిక్షణ, ఏ విధంగానైతే ఈ యోగ పరిజ్ఞానం మీకు అలవాటు అవుతుందో, సో ఈ యోగా కార్యక్రమానికి ముందు మీరు 15 నిమిషాలు తయారు కావాలి. ఈ ఉపవిన్యాసాలతో శరీరాన్ని తయారు చేయాలి. చేయటం వల్ల సమయం వృధా చేయకుండా చక్కగా ఈ ప్రోగ్రాంలో నేను చెప్పేటువంటి విన్యాసాలని మీరు సాధన చేయవచ్చు. తద్వారా 45 నిమిషాల నుండి గంట సేపు మీకు సాధన అనేది చేకూరుతుంది. నేను మీకు క్రితంసారి చెప్పాను, సో సాధన చేయగానే మన శరీరాన్ని ధారణ చేయాలని చెప్పాను. సో ఆ ధారణ చేయటం అనేది మనకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో దాన్ని మనం ఆ ధారణని సాధన చేద్దాం. ఆ ధారణని సాధన చేసే ముందు ఈరోజు ఉపవిన్యాసాలతో శరీరాన్ని మనం తయారు చేద్దాం. దీన్ని చారణ తాళాసనం అంటాం. ఎందుకు చేయాలో నేర్చుకున్నాం. ఇలా కుడి కాల్ని ముందుకు ఉంచండి, ఎడమ కాల్ని లంబంగా ఉంచండి. శ్వాసను పీల్చుకుంటూ 2 చేతులు పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి. ఈ మోకాలి లోపలికి ఉండాలని చెప్పాను. ఆ పాదం 90 డిగ్రీల కోణంలో నేలకి నిటారుగా ఉండాలని చెప్పాను. ఇలా చేతుల్లో ఎక్కడ టెన్షన్ ఉండకూడదని చెప్పాను. ఏ విషయాలు చాలా సూక్ష్మమైనవి, ఏ విషయాలే చాలా ముఖ్యం. అప్పుడే మీ వెన్నెముక మొత్తం లాగబడుతుంది. ఈ కండరాలన్నీ కూడా ఎరెక్టార్ స్పైన్ ఈ కండరాలు కానీ, ఈ సాక్రల్ ఎలియాక్ కండరాలు కానీ ఇవన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. ఇలా చేసినప్పుడు మనం ఎక్సియల్ రొటేషన్ అని అంటాం, ట్రాన్స్వర్స్ రొటేషన్ అని అంటాం. ఆ ప్లేన్లో ఉండేటువంటి కండరాలన్నీ ఫ్రీ అవుతాయి. శ్వాసని పీల్చుకొని వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ
పీల్చుకుంటూ వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని నెమ్మదిగా కిందకి, భుజాల్ని పైకి కిందకి ఫ్రీ చేయండి. ఎవరికైతే మెడ నొప్పి ఉంటుందో కేవలం చేతుల్ని సుపీరియర్ ఇన్ఫీరియర్ అని అంటాం. ఈ డెల్టాయిడ్ మజిల్ ఏదైతే ఉంటుందో, ఈ రొటేటరీ కఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీ చేయాలంటే పైకి కిందికి, మరియు మెడని ఫ్రీ చేయాలి సర్వైకల్లో అంటే ముందుకు దిప్పుతాం. ముందుకు దిప్పితే టైట్ అవుతుందని తెలుసుకున్నాం. కేవలం వెనక్కి మాత్రమే ఫ్రీ చేయాలి. రోజంతా ఎప్పుడైనా మీ మెడ ఫ్రీగా ఉండాలి, మీ తలకి రక్త ప్రసరణ అనేది చక్కగా ఉండాలి అంటే మీరు ఇలా చేస్తే మెడ ఫ్రీ అయిపోతుంది. ఎడమ పాదం ముందుకి, కుడి పాదం వెనక్కి. ఎందుకు? శిరస్సుకి తలకి రక్త ప్రసరణ అనేది ముఖ్యం. మనం తినే ఆహారంలో 1/5 అంటే 20% మనం తినేటువంటి ఆహారం బ్రెయిన్కే వెళ్తుంది. ఆ రక్త ప్రసరణలో ఎక్కడైనా ఆటంకం ఉంది అంటే, ఇక్కడెక్కడైనా టైట్నెస్ ఉంది అంటే మీ యొక్క మెదడుకి రక్త ప్రసరణ దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఆ రక్త ప్రసరణ ఎప్పుడైతే తగ్గుతుందో, ఎప్పుడైతే మన మెదడుకి అందాల్సినటువంటి శక్తి ఎప్పుడైతే అందదో అప్పుడు మన మనసు సరిగ్గా పనిచేయదు. చాలా ముఖ్యం. మన యొక్క మెదడుకి కావాల్సినటువంటి రెండు, ఒకటి గ్లూకోజ్, ఒకటి ఆక్సిజన్. ఇవి రెండు కాళ్ళకి లేకపోయినా పర్వాలేదు, కానీ మన యొక్క కంప్యూటర్కి లేకపోతే మాత్రం, మన యొక్క ప్రాసెసర్కి లేకపోతే మాత్రం, మన సర్వర్కి లేకపోతే మాత్రం మనం చాలా నష్టపోతాం. అందుకే మన పూర్వీకులు ఈ తాళాసన వర్గాన్ని మనకిచ్చారు. ఇలా చేయటం వల్ల ఈ యొక్క మెడలో ఉండేటువంటి క్యారోటిడ్ ఆర్టరీస్ కానీ, ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి నెక్ ఫ్లెక్సర్స్ కానీ ఫ్రీ అయినప్పుడే ఆ రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, చేతులు పైకి ఎత్తుతున్నామంటేనే ఆ రక్త ప్రసరణ మెదడుకి అని అర్థం. చేతులు ఏ భాగంలో ఉన్నాయి అని అంటే ఆ రక్త ప్రసరణ అనేది ఛాతీకి అని అర్థం. ప్రాణవాయువు ఛాతీకి వెళ్తుందని అర్థం. చేతులు కిందకు ఉన్నాయి అని అంటే మన యొక్క జీర్ణ వ్యవస్థకి సంబంధించిన కింది అవయవాలకి రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుందని అర్థం. ఇప్పుడు ఏక్సియల్ ప్లేన్లో ఎడమ వైపుకి, కుడి వైపుకి, తద్వారా మీ యొక్క పొట్ట లోపలి భాగంలో ఉండేటువంటి క్రాస్ సెక్షన్లో ఉండేటువంటి కండరాలు ఏవైతే ఉంటాయో, ట్రాన్స్వర్స్ మజిల్స్ ఏవైతే ఉంటాయో, వెనక ఉండేవి ముందు ఉండేవి, అవన్నీ చక్కగా వ్యాయామం జరుగుతుంది కేవలం దీనివల్ల మాత్రమే. అప్పుడు మీకు కాలేయం కానీ, మీ పొట్ట జీర్ణ వ్యవస్థ కానీ, మీ ప్యాంక్రియాస్ కానీ ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా చేస్తూ మీ నడుము ఎప్పుడూ దెబ్బతినదు. ఇది విధిగా చేయాలి. నెమ్మదిగా ఇలా ప్రిపేర్ చేసి నెమ్మదిగా కుడివైపుకి వెళ్ళి, మళ్ళీ నెమ్మదిగా ఇలా పాదాన్ని ఎత్తి ఎడమ వైపుకి వెళ్ళి శ్వాసని పీల్చుకుంటూ, శ్వాసని వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ, శ్వాసని వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ, శ్వాసని వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ రెండు చేతుల్ని నెమ్మదిగా కిందకి. ఇప్పుడు మనం విన్యాసం చేసాం కదా, ఆ విన్యాసంలోకి వెళ్ళిపోదాం. సో నెమ్మదిగా రెండు కాళ్ళని ఇలా ఉంచండి, శ్వాసని పీల్చుకోండి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ ఇలా పైకి, చేతుల్ని కిందకి, మోకాళ్ళని ఫ్రీ చేస్తూ, ఎడమ కాళ్ళని ఇక్కడ, కుడి కాళ్ళని ఇక్కడ, నెమ్మదిగా మీ పాదాన్ని కిందకి నొక్కుతూ, కాలి మడమని కిందకి నొక్కుతూ, చేతుల్ని ముందుకు నొక్కుతూ. ఎవరి లోపలనైతే శక్తి లేదో అప్పుడు వాళ్ళు మోకాళ్ళని కింద ఉంచండి. నెమ్మదిగా నడుముని ఇలా ఫ్రీ చేయండి. ఇలా నడుముని నెమ్మదిగా ఫ్రీ చేయండి. ఇలా ఫ్రీ చేస్తూ నడుములో ఉండేటువంటి కండరాలని ఫ్రీ చేస్తూ, మెడలో ఉండేటువంటి కండరాలని చూసారు కదా, వేలాడేయాలి మెడని. ఇలా పైకి, ఇలా కిందకి, రెండు భుజాల మధ్యలో అలా తిరగాలంతే. అప్పుడు మెడ ఫ్రీ అవుతుంది. నడుముని ఇలా ఫ్రీ చేస్తూ
నెమ్మదిగా మనం ఇక్కడ నుండి మళ్ళీ ఒకసారి శ్వాసని పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ కిందకి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ కిందకి. ఊర్ధ్వ చతురంగాసనం. తద్వారా కండరం సంకోచిస్తుందని, ఏటీపీ కన్జ్యూమ్ అవుతుందని, ఎనబాలిజం పెరుగుతుందని, ఎప్పుడైతే ఏటీపీని ఉపయోగించుకుంటామో అప్పుడే ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. అవునా? మనం శక్తి అని ఏదైతే అంటామో దాని సాంకేతిక భాషలో, శాస్త్ర భాషలో ఏటీపీ అని అంటాం. ఆ ఏటీపీని కండరాలు కుచించుకున్నప్పుడు, సంకోచం చెందినప్పుడు, కంట్రాక్ట్ చెందినప్పుడు ఆ ఏటీపీని ఉపయోగిస్తున్నాం. అప్పుడు కండరం వ్యాకోచించినప్పుడు ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ ఆక్సిజన్ అనేది, గ్లూకోజ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, గ్లూకోజ్ అనేది బయటికి వెళ్తుంది, బ్లడ్లో నుంచి లోపలికి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ డిమాండ్ ఉంది. ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్న గ్లూకోజ్ మండిపోయింది. అందుకని అక్కడ మళ్ళీ ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. తద్వారా మైటోకాండ్రియా పెరుగుతుంది, అంటే మీ మెటబాలిజం పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా ఇప్పుడు రిలాక్స్ చేసాం కదా, ఇప్పుడు ధ్యాన చతురంగాసనంలోకి వెళ్దాం. గజానాసనం, హాథీ కా పత్తర్. నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ మీ మోకాల్ని పైకెత్తి నడుముని ఇలా పైకి నెట్టండి. శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ 1 అని, 2 అని, 3 అని, 4, 5, 6, 7 అలా గణించి నెమ్మదిగా చూడండి ధ్యాన చతురంగాసనంలోకి రండి. చూడండి, కాలి మడమని వెనక్కి కింది వైపుకి నెడితే నడుము మీద భారం పడదు, నడుము బలంగా తయారవుతుంది. మీరు కాలి మడమని ఇలా ముందుకు తీసుకొచ్చారనుకోండి, నడుము దెబ్బతింటుంది. అందుకే మీ ప్రయత్నం వల్ల మీ యొక్క కాలి మడమని వెనక్కి నేల వైపుకి నొక్కటం. అలా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మళ్ళీ కిందకి. కండరం సంకోచం చెందింది కదా, మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ ఆక్సిజన్ సప్లై చేయాలి కదా, కండరాన్ని రిలాక్స్ చేయాలి కదా శరీరంలో ఉండేవి. అందుకని మకరాసనం. ఏ బోర్లా పడుకొని వేసే ఆసనం వచ్చింది అంటే మొదలు బోర్లా పడుకొని వేసే ఆసనంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఉపవిన్యాసం మకరాసనం. మకరాసనంలో ఉండేటువంటి ఉపవిన్యాసాలు, ఇది మొదటి ఉపవిన్యాసం. ఇలా పాదాలని క్రాస్ చేస్తూ నెమ్మదిగా ఎడమ వైపుకి, నెమ్మదిగా కుడివైపుకి, ఎడమ వైపుకి, కుడివైపుకి. మళ్ళీ నెమ్మదిగా పాదాలని ఇలా 7 సార్లు ఎడమ వైపుకి, కుడివైపుకి అలా అని నడుముని ఫ్రీ చేసి నెమ్మదిగా బోర్లా పడుకొని నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చేతుల్ని కిందకి తీసుకురండి. ఇలా భుజాల్ని పైకి కిందకి అనండి. ఇప్పుడు నెమ్మదిగా ఛాతీని పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా కాళ్ళని కిందకి, ఇలా మెడని భుజాల పైగా తీసుకెళ్తూ మీ చెవుల్ని కనుక పైకెత్తినట్లయితే దీన్ని భుజంగాసనం అని అంటాం. ఇలా పైకెత్తి ఎడమ వైపుకి, కుడివైపుకి చూడండి. సో మీరు మొదట్లో ఉన్నారు కనుక మీరు కావాలంటే కాళ్ళని ఇలా పైకెత్తి వెనక్కైనా వెళ్ళొచ్చు, లేదా మళ్ళీ ఇక్కడ ఇంకొక స్ట్రెంగ్త్ ఊర్ధ్వశ్వానాసనం అని అంటాం. మీ వెనుముకని బలంగా చేసేటువంటిది, వీపులో ఉండేటువంటి కండరాల్ని, మొండం యొక్క ముందు ఉండేటువంటి కండరాల్ని బలంగా చేసేటువంటి ఊర్ధ్వశ్వానాసనం అని అంటాం. ఇలా శ్వాసని చేసి నెమ్మదిగా మోకాళ్ళని కింద ఆనించి ఇలా పాదాలని పైకెత్తి వెనక్కి వెళ్ళండి. భుజాలని ఫ్రీ చేయండి. నెమ్మదిగా మోకాళ్ళని ఎత్తండి. నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలోకి వెళ్ళండి. ఎడమ వైపుకి, ఇలా కుడి వైపుకి పాదాన్ని ఇలా ఉంచి ఫ్రీ చేస్తూ నడుముని ఫ్రీ చేస్తూ, అలాగే మీ మోకాళ్ళని ఫ్రీ చేస్తూ ఇలా చేతుల్ని ముందుకు నెడుతూ మీ కాలి మడమ నేల నానేంత వరకు చేతుల్ని కొంచెం దగ్గరగా తీసుకొచ్చి మీ మెడని భుజాల మధ్య గుండా ఫ్రీగా వేలాడాలి. ఎక్కడా టెన్షన్ పనికిరాదు. నెమ్మదిగా ఇలా వెనక్కి నడుస్తూ మళ్ళీ మోకాళ్ళని ఫ్రీ చేయండి. నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ మళ్ళీ పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ కిందకి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో రాంబాయిడ్ అని అంటాం, ఎరెక్టార్ స్పైనీ అని అంటాం, ట్రేపీజియస్ అని అంటాం.
ఆ తర్వాత నెక్ ఫ్లెక్సాజ్ అని అంటాం. ఆ నెక్ని పెట్టుకునేటువంటి స్ప్లీనియస్ మజిల్ అని అంటాం, బ్రేవిస్ మజిల్ అని అంటాం. ఆ కండరాలని మళ్ళీ మనం వదులుగా చేయాలి. అందుకని ఒకసారి శ్వాసని పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ మళ్ళీ నెమ్మదిగా వదిలేస్తూ ఇలా చేతుల్ని ఫ్రీ చేసి నెమ్మదిగా కుడివైపుకి కూడా ఫ్రీ చేద్దాం. పాదాన్ని ఇలా ఆనించి ఎడమ పాదాన్ని లంబంగా ఉంచి నెమ్మదిగా రెండు చేతుల్ని ఇలా పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని కిందకి. దీన్ని రక్షణా క్రమం అని అంటాం. ఈ విధంగా ఆసనాన్ని వేయటం ఆధ్యాత్మిక క్రమం, రక్షణా క్రమం, అలైన్మెంట్ అండ్ బ్యాలెన్స్, ఏది ఎలా ఉండాలి, శిక్షణ క్రమం. ఈ మూడింటితో కూడినటువంటి ఆసనాలు చేస్తున్నాం. ఈ మూడు విధిగా ఉండాలి. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చూడండి. ఈ వర్గాన్నే మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. సో కురంటక విన్యాసం అనేటువంటి పేరు పెట్టుకోండి. మామూలుగా మనం చేసేటువంటి సూర్య నమస్కారాలు ఏవైతే ఉంటాయో ఆ సూర్య నమస్కారాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సూర్య నమస్కారాల్లో ఈ అడక్టార్ మజిల్స్ అనేవి టైట్ అవుతాయి. దానివల్ల ప్రోస్ట్రేట్ కానీ హర్నియా ప్రాబ్లమ్స్ వస్తాయి. క్లాసికల్ సిరీస్లో ఈ అశ్వసంచాలనాసనం ఏదైతే చేస్తారో, ఈ విధంగా ఎవరైతే వెళ్తారో ఇది చాలా డేంజర్, అలా వెళ్ళకూడదు. సో అందుకే అదే బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో అయితే అలా చేయరు. కనీసం అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఏమని, ఇలా మోకాల్ని ఇలా ఆనించి ఇలా చేస్తారు. నన్ను అడిగితే అది కూడా మోకాలు దెబ్బతింటుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచం అంతా ఏ విధంగానైతే సూర్య నమస్కారాలు, కురంటక సూర్య నమస్కారాలు చేస్తారో మనం కూడా అదే చేద్దాం. అది ఇంకా ప్రాచీనమైనటువంటిది. కపాల కురంటక, శ్రీతత్వనిధి అనేటువంటి చరణదాస వర్గం అనేటువంటి గ్రంథాల ద్వారా వచ్చినటువంటి విశిష్టమైనటువంటి సాంప్రదాయం. దాన్ని కురంటక విన్యాస సూర్య నమస్కారం అంటాం. ఇప్పుడు మనం ఈ సూర్య నమస్కారాల్లో మనం ఇలా చేసినా కూడా మోకాలు కింద పెట్టి, ఇది కేవలం మనం వీరభద్రాసనం చేసినప్పుడు ఇలా వస్తాం మనం. కానీ ఈ కాలు ఇలా పెట్టి మొదట్లో మీరు ఇలా చేయకూడదు. పొరపాటున కూడా ఇందులో రెండు పొరపాట్లు ఉన్నాయి. మీరు ఎందుకంటే మీకు బాగా అలవాటైంది సూర్య నమస్కారాలు చేయటం అనేది, ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి చూసారా, ఇక్కడ ఫెమరల్ హర్నియా అని ఆడవాళ్ళకు వస్తుంది, ఇంగ్వీనల్ హర్నియా అని జెంట్స్కి వచ్చేస్తుంది. అస్సలు మంచిది కాదు. బుడ్డలు దిగుతాయని అంటారు కదా. సో హైడ్రోసిల్ ప్రాబ్లం వస్తుంది, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ లాగబడుతుంది, అది మంచిది కాదు. ఈ ఏరియా మొదలే మనకు వీక్, నెంబర్ 1. నెంబర్ 2, మీ మోకాలు యాంకిల్కి ముందుకు వెళ్ళిపోతుంది. దానివల్ల లోడ్ అంతా మీ మోకాల మీద పడుతుంది. ఆ మోకాల మీద మీ హ్యామ్స్ట్రింగ్స్, మీ యొక్క క్వాడ్రిసెప్స్ అయితే ఉంటాయో, క్వాడ్రిసెప్స్ హ్యామ్స్ట్రింగ్స్ అయితే ఉంటాయో అవి చాలా మోకాల్ని లాగేస్తాయి. ఇక్కడ మీకు తెలిసిపోతుంది మోకాల మీద ఎంత భారం పడుతుందో తెలుస్తుంది. దానివల్ల మోకాలు కీలు దెబ్బతింటుంది. అందుకే ఈ ఆసనంలో ఈ పొరపాట్ల వల్ల, అంతేకాదు ఈ కాలి మడమ కూడా దెబ్బతింటుంది. వయసులో ఉన్నప్పుడు తెలియదు. అంతేకాదు బీపీ పెరుగుతుంది, ఎందుకంటే స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. హార్ట్ ఏంటంటే అసమానతలో ఉన్నప్పుడు పంప్ చేయాలి కనుక ఎక్కువ కొట్టుకోవాల్సి వస్తుంది, అందుకని బీపీ పెరుగుతుంది. అందుకే మనం ఈ సూర్య నమస్కారం చేస్తున్నాం. సో ఇది ఇంకా విశిష్టమైనటువంటి సాంప్రదాయం. అందుకని ఇలా మనం చేసేటువంటి ఆసనంలో ఇలా వెళ్తాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. శ్వాసను పీల్చుకుంటూ పైకి వెళ్ళండి, శ్వాసను వదిలేస్తూ కిందకి, నెమ్మదిగా రెండు చేతులు కిందకి, ఎడమ కాలుని వెనక్కి తీసుకెళ్ళండి, కుడి కాలుని వెనక్కి తీసుకెళ్ళండి, కాలు మడమని నేలకి నొక్కుతూ శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ చూడండి. ఇలా వెళ్ళగలిగితే చాలా మంచిది. లేదా ఇలా పడుకోండి. ఇప్పుడు భుజాలని ఫ్రీ చేయండి, భుజాలని ఫ్రీ చేయండి, కాలుని ఫ్రీ చేయండి చక్కగాను. ఎడమ వైపుకి కుడివైపుకి, మళ్ళీ పాదాలని నెమ్మదిగా ఇలా 5 సార్లు 6 సార్లు అన్న పిదప నెమ్మదిగా కిందకి, నడుముని ఫ్రీ చేయండి నెమ్మదిగా. ఇప్పుడు మీ యొక్క ఛాతీని పైకి లేపి ఎడమ వైపుకి కుడివైపుకి చూస్తూ భుజంగాసనంలోకి
చేతుల్ని కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి చేతుల్ని ఇలా దగ్గరికి లాగి మీ చెవుల్ని భుజానికి పైగా తీసుకెళ్ళి నెమ్మదిగా మోకాళ్ళని ఎత్తి ఊర్ధ్వముఖ శ్వానాసనం చేసి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ కావాలంటే మోకాళ్ళని కింద ఆనించి పాదాలని లేపి ఇలాగైనా వెళ్ళచ్చు. లేదా మీ యొక్క శరీరం యొక్క సూక్ష్మత్వాన్ని బట్టి మీ యొక్క శరీరం ఎంత చేయగలుగుతుందో అంతే చేయాలి. అటువంటిప్పుడు ఇలా చేయడం శ్రేయస్కరం. లేదా మీ శరీరంలో సూక్ష్మత్వం ఉంది, ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోవచ్చు, అధోముఖ శ్వానాసనంలోకి వెళ్ళచ్చు. ఇలా చేసి నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి, నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి, నెమ్మదిగా చేతుల్ని పైకి, నెమ్మదిగా పైకి, చేతుల్ని ఫ్రీ చేయండి. చూసారుగా ఈరోజు ఈ 2 రౌండ్లు చేశారు కదా, ఈ రోజంతా మీకు ఎంత శక్తి ఉంటుందో చూడండి. మీరు తిన్న రోజంతా జీర్ణం అవుతూనే ఉంటుంది. సాయంత్రం రేపు ఉదయం వరకు మీ బాడీ అంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎందుకని? స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటాం, వెయిట్ ట్రైనింగ్ అంటాం. ఇది రక్షణాక్రమం, దీన్ని మెటబాలిజాన్ని పెంచుతుంది. మీరు తినేటువంటి ఆహారం శక్తి కింద రెగ్యులేట్ అయిపోతుంది. అందుకే ఈ యొక్క క్రమం అనేది మనం సాధన చేస్తున్నాం. ఆ తర్వాత దీనికి అనుగుణంగా నెమ్మదిగా సృష్టి క్రమంలోకి వెళ్దాం. ఇది మొదలు వచ్చిందనుకోండి, ఆ తర్వాత సృష్టి క్రమం రక్షణ క్రమం 2 కలపచ్చు. సృష్టి క్రమంలో హార్ట్ రికవరీ రేట్ పెరుగుతుంది, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, ఆ తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ పెరుగుతుంది. అది చాలా గొప్పనైనటువంటి విషయం. ఎండ్యూరెన్స్ అంటాం, సామర్థ్యం చాలా పెరుగుతుంది. పని చేసే సామర్థ్యం ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, మానసికంగా శారీరకంగా చాలా సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. శ్వాసను పీల్చుకుంటూ పైకి ఫ్రీ చేయండి, శ్వాసను వదిలేస్తూ శ్వాసను పీల్చుకుంటూ ఎడమ కాళ్ళని కుడి కాళ్ళని వెనక్కి, శ్వాసను వదిలేస్తూ గజానాసనం లేకుండా చతురంగ దండాసనంలోకి వెళ్ళండి. కాళ్ళని ఫ్రీ చేయండి, నెమ్మదిగా ఛాతీని ఇలా పైకి లేపండి, నెమ్మదిగా పాదాలని ఫ్రీ చేయండి, నెమ్మదిగా కుడివైపుకి ఎడమ వైపుకి, నెమ్మదిగా మోకాళ్ళని పైకెత్తండి, నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి, నెమ్మదిగా వెనక్కి ఇలా వెళ్ళండి, నెమ్మదిగా చేతుల్ని ఇలా పైకి, నెమ్మదిగా పైకి, శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా చేతుల్ని నెమ్మదిగా కిందకి. ఇలా 3 రౌండ్లు చేస్తాం. సో నెమ్మదిగా దీంట్లో సూక్ష్మత్వం ఎలా అయితే వస్తుందో వేగంగా కూడా చేయొచ్చు. వేగంగా ఎలా చేస్తాం చూడండి. ఇలా వెళ్తాం, భుజాల్ని ఫ్రీ చేస్తాం, ఇలా వెళ్తాం, ఇలా నెమ్మదిగా చూస్తాం, ఇలా వెనక్కి వెళ్తాం. అలా వెళ్ళలేరు, నెమ్మదిగా ఇందాక వెళ్ళినట్టుగా ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి, నడుముని ఫ్రీ చేసుకోండి, ఇలా ఎత్తండి, మళ్ళీ కిందకి దించండి, ఇలా ఎత్తండి, కిందకి దించండి. ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు అలా జంప్ చేయండి, వెనక్కి ఉండండి. నెక్స్ట్ ఇలా వెళ్ళాలి, మీరు వెళ్ళలేరు అలా, ఇలా మోకాళ్ళని ఆనించండి, ఇది చేద్దాం, ఇలా చేయండి, ఇలా పైకి ఎత్తండి, ఇలా ముందుకు రండి, నెమ్మదిగా కిందికి వెళ్ళండి, ఆ తర్వాత కాళ్ళని ఫ్రీ చేసుకోండి, నెమ్మదిగా చతురంగ దండాసనం, రివర్స్ పుష్ అని అంటాం, శ్రేష్టమైనటువంటి ఆసనం. మీరు డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళగలిగారు, ఇక్కడ నుండి ఇలా డైరెక్ట్గా వెళ్ళగలిగారు, చాలా శ్రేష్టం. వెళ్ళలేరు మొదట్లో, శరీరం బలహీనంగా ఉంది, కండరాలు బలహీనంగా ఉన్నాయి, ఇలా వెళ్ళాలి, హాయిగా పడుకోవాలి, కాళ్ళని ఫ్రీ చేసుకోవాలి, అవునా. నెమ్మదిగా ఎత్తడానికి ప్రయత్నం చేయాలి. ఏంటి? మోకాళ్ళు ఛాతీని, శరీరాన్ని, కాలి మడవని వెనక్కి కిందకి నెడుతూ ఇలా, మళ్ళీ కిందకి, మళ్ళీ ఇలా, మళ్ళీ కిందకి, మళ్ళీ ఇలా, మళ్ళీ కిందకి, మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేసుకోండి, ఇలా చేసుకొని భుజాల్ని ఫ్రీ చేసుకోండి, నెమ్మదిగా. ఇప్పుడు ఛాతీని పైకి, ఎడమవైపుకి కుడివైపుకి, కిందకి, పైకి పైకి, ఇలా వెనక్కి. ఎవరైతే ముందుకి జంప్ చేయగలరో మోకాళ్ళని ఫ్రీ చేసుకోవాలి, ఇలా ముందుకు రావచ్చు. నెమ్మదిగా చేతుల కింద ఆనించి మోకాళ్ళని ఫ్రీ చేసుకొని శ్వాసను వదిలేస్తూ పీల్చుకుంటూ పైకి. తద్వారా మీ శరీరంలో ఏ కండరాన్ని, ఏ ఎముకని మీరు వదలట్లా. ప్రతి కండరం, ఎంటైర్ స్కెలిటల్ మసిల్, శరీరంలో ఉండేటువంటి మొత్తం 30 నుండి 40%
మాంసమే ఉంటుంది. ఆ మాంసంకృతులన్నింటికీ, ఆ కండరాలన్నింటికీ రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల దాన్నే మెటబాలిక్ యాక్టివ్ టిష్యూ అని అంటాం. వేగంగా పరిగెత్తినా మీ యొక్క శరీరంలో ఉండేటువంటి కండరాలు కేవలం 50% మాత్రమే ఎక్సర్సైజ్ అవుతాయి. కానీ ఈ విధంగా చేయటం వల్ల మీ శరీరంలో ఉండే 100% మీ యొక్క స్కెలిటల్ మజిల్ మీద వ్యాయామం జరుగుతుంది. అందువల్ల మీ మెటబాలిజం పెరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్, రీడ్ హియర్, చర్మలేపన. This is for completely sensitive skin without any skin repairing serums. Very expensive. Natural oils it contains. For sensitive skin and deeply moisturizing. Then nothing in the world can moisturize you so deep. Its name is Deep Skin Moisturizing and Fairness Cream. It's a smell, pure frangipani, champa. Dandakacham angels, gods adore the smell of champa, sampenga. This is the most natural, pure oil it is. When we use a jasmine oil, absolutely we use sambak. Sambak is the South Indian jasmine. The best of the... These are all thousands of years culture. In your bedroom, your head side, a female head should always smell either this, her skin, or jasmine or a sandal. Our shampoo, natural sambak jasmine oil.